హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మా ఛానల్ అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఈరోజు వచ్చేసి ఇదైతే సండే వ్లాగ్ అండి. సండే రోజున మా పిల్లలకి ఇంకా బిర్యానీ చేయమన్నారు. చికెన్ బిర్యానీ అయితే చేద్దామని ఇంకా ముందుగా బియ్యం అయితే కడిగి నానబెట్టేశాను. ఇంకా లెగ్ పీస్లు కూడా నీట్గా కడిగి వాష్ చేసి కొంచెం ఉప్పు నిమ్మరసం పిండి నీట్గా క్లీన్ అయితే చేసి పెట్టేశాను. ఇంకా దానిలోకి ముందుగా కడాయి అయితే పెట్టేసి ఆనియన్స్ వేయించేసి పక్కనైతే పెట్టించేసాను. కడాయిలో కొంచెము నెయ్యి వేసి హోల్ గరం మసాలా అయితే వేయించి పక్కన పెట్టేశాను. కడాయిలో కొంచెం నూనె వేసుకొని నీట్గా కడిగి పెట్టిన లెగ్ పీసులను అయితే కొంచెం ఆయిల్లో వేయించేసి దానిలో కొంచెం ఉప్పు కారం మసాలా అన్నీ వేయించేసి బాగా ఆయిల్లో అయితే తిప్పుతున్నాను. కొంచెం వాటర్ వేసి పెట్టేస్తే లెగ్ పీస్లు కూడా కొంచెం మంచిగా వేగుతాయి. ఇంకా అవి వేగిన తర్వాత పక్కన పెట్టేద్దాం. ఇంకా ఈలోపు అవి వేగుతూ ఉంటాయి. వేరేగా స్టవ్ మీద ఇంకా దానిలోకి అన్నం అయితే వండేస్తూ ఉన్నానండి. ముందుగా నీళ్ళు అయితే పెట్టేసి అందులో కొంచెము హోల్గర మసాలాలన్నీ వేసేసి పెట్టేసాను. ఈలోపు నీళ్ళు మరుగుతూ ఉంటాయి. ఈలోపు ఎలాగో నీళ్ళు మరుగుతూ ఉంటాయి కదా అని ఇంకా బిర్యానీ కడాయిలో అయితే ఇంకా లెగ్ పీసులు మొత్తం వేసేసి పాత్రలో అయితే వేసేసి మొత్తము కొంచెము అందులో ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసిన తర్వాత ఇంకా దాంట్లోకి మసాలా కోసం కొంచెము టమోటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అన్నీ వేసేసి మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నా. మా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారు. మా పాప చూడండి, మమ్మీ ఏం చేస్తున్నా మమ్మీ, త్వరగా చేయి మమ్మీ అని ఎంత 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 అల్లరి చేస్తుందో మా పాప అయితే. ఇంకా సరే ఇంక ఈలోపు మిక్సీ పట్టేసిందంత మసాలా అంతా ఇంకా పీసుల్లో వేసేసి ఇంకా నీట్గా అయితే కలిపేసిన తర్వాత ఈలోపు వాటర్ అయితే మరిగిపోయాయి. ఇంకా వాటర్లోకి బియ్యం అయితే వేసేస్తూ ఉన్నా. ఇంకా మామూలు బియ్యమేనండి. మేము ఇంకా బిర్యానీ బియ్యం, బాస్మతి బియ్యం ఏమి వాడము. ఇంకా మాకు ఏదైతే ఇంట్లోకి వాడుకుంటామో వాటితోనే వండుకుంటూ ఉంటాము. ఇంక ఈలోపు రైస్ అయితే మరిగిపోతుంది. రైస్ మరిగిపోయిన తర్వాత ఇంకా అదంతా కడాయిలోకి వేసేసి రైస్ ఉడికిపోయిన తర్వాత 70% అయితే కుక్ అయిపోయింది. ఇంకా కుక్ అయిపోయిన రైస్ని వడకట్టేసి కళాయిలో అయితే వేస్తూ ఉన్నాను. వేసేసిన తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసేస్తూ ఉన్నా. కొంచెం నిమ్మరసం కూడా పిండేస్తున్నాను. మళ్ళీ కొంచెం పైన వేసేసి కొంచెము నెయ్యి వేసేసి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి అలా వేసేసాను. వేసేసిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేసి ముందు 5 minutes హై ఫ్లేమ్లో, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేశాను. ఇంకా అదేలాగా పెట్టేశాను కదా. ఇంక ఈలోపు పెరుగు చట్నీకి అయితే రెడీ చేద్దామని ఇంకా దానికోసం పెరుగు అయితే చేస్తూ ఉన్నాను. పెరుగు మొత్తం నీట్గా చిలికిన తర్వాత దానిలోకి కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాను. సాల్ట్ వేసి నీట్గా కలిపిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం జీలకర్ర వేసి కలిపేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేయలేదండి. మా బాబు తినరు, మా పిల్లలు తినరు, అందుకని పచ్చిమిర్చి అయితే వేయలేదు. కొంచెం కొత్తిమీర అయితే వేసేసి కలిపేశాను. పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో.
ఇంకా అదైతే తీసి ఒక బేషన్లోకి అయితే వేసేస్తాను. బాగా కుదిరింది. ఇంకా మా పిల్లలకైతే పెట్టేస్తా ఉన్నా. నిహి తిన్నానా? గౌతమ్ ఎలా ఉంది? లెగ్ పీస్ బాగుందా? ఎలా ఉందిరా? ఓ నిహి సూపర్ నిహి. ఎలా ఉంది నిహి? ఇంకోటి కావాలి లెగ్ పీసు. ఎన్ని తింటావు ఏంటి? ఒకటి నాకా? నేను అట్టాగే తింటాలేమ్మా. నీకు రెండా? ఓకే సూపర్. ఓ నీకు కూడా రెండా? అంత ఇష్టమా నీకు లెగ్ పీసులు అంటే? ఇష్టమా? ఫిష్ వద్దా మరి? ఫిష్ చేసిన రోజు ఫిష్ కావాలంటే ఇప్పుడు లెగ్ పీస్ చేసిన రోజు ఫిష్ వద్దంటున్నావా? సూపర్. అట్టయితే తిన్నాక హోంవర్క్ రాసుకోవాలి గౌతమ్. హోంవర్క్ రాయకుండా బయటికి వెళ్ళి నేను మళ్ళీ సాయంత్రం రాస్తానంటే కొడతా. నువ్వు రాస్తున్నావా? సూపర్ తల్లి. ఓకే ఓకే, నేను మాస్ వర్క్ నేను చూస్తాను. మ్యాథే కదా. ఓకే. ఏంటి అది? పెరుగు చట్నీ నానా? పెరుగు చట్నీ నాన్న. క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్ పెరుగేసి నీకు మళ్ళీ మంట పుట్టిద్దామని మిరపకాయలు వేయకుండా చేసింది నాన్న. నాకు 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 మిరపకాయలు వేసుకున్నాలే నేను. బాగుందా పెరుగు చట్నీ? రంగు ఎట్ట తింటావు? అమ్మమ్మని తింటావా? అంతేనా? మాటలకేగా, తింటాం రాదుగా మళ్ళీ సరిగ్గా. ఈలోపు లంచ్ అయితే తినేసాము. ఇంకా లంచ్ తినేసిన తర్వాత కిచెన్ అంతా నీట్గా అయితే క్లీన్ చేసేసాను. టైల్స్, చిమ్నీ మొత్తం, స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఇంకా గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి. ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం. మామూలుగా అయితే రోజు తొందరగా లేచేదాన్ని. ఇంకా ఈరోజు మెలకు రాలేదండి, లేట్ అయిపోయింది లేచేసరికి. ఇంకా లేచి ఇల్లు ఉడ్చుకొని టిఫిన్ చేసేసి గిన్నెలు కడిగేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా లంచ్ అయితే తినేసాము. లంచ్ చేసేసిన తర్వాత నీట్గా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత మా పాపకి ఈరోజు సండే పోలియో డ్రాప్స్ వేస్తారంటండి. మాకు అసలు గుర్తు లేదు, ఈరోజు మర్చిపోయాము. యాక్చువల్గా అయితే మార్నింగ్ నుండి వేస్తారంట, వేరే వాళ్ళు అన్నారు. అక్కడికి తీసుకెళ్ళి ఇంకా పోలియో డ్రాప్స్ అయితే వేయించుకొని రావాలి మా పాపకి. సండే వస్తే అసలు ఏంటోనండి, సండే అంటే చాలా బద్ధకంగా ఉంటుంది. చేద్దాంలే, లేగుద్దాంలే, సండే రోజు కూడా ఖాళీ ఉండదా అని అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ సండే రోజు కూడా తప్పదు కదండి, ఇంట్లో వంట అయితే చేయాలి. మిగతా రోజుల్లో కన్నా సండే రోజే పని ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో పిల్లలతో చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది పని. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఇంట్లో అన్నీ చేయాలి, పని ఎక్కువ ఉంటుంది. సరే ఇంట్లో గిన్నెలు అయితే కడిగేసేసి మా పాపకి పోలియో డ్రాప్స్ వేయిద్దామని తీసుకెళ్ళామండి. మా పాప అయితే ఒకటే ఏడుస్తుంది, నేను వేయించుకోను అని ఏడుస్తూ ఉంది. అది చూడండి ఎలా ఏడుస్తుందో. ఇంకా పోలియో డ్రాప్స్ అయితే వేయించుకొని తీసుకొని ఇంకా మా పాపకు షూ తీసుకోవడానికి అయితే షాప్కి అయితే వెళ్ళాము. స్కూల్కి వెళ్ళడానికి షూ కావాలి మా పాపకి. ఇంక ఈలోపు షూ తీసుకోవడానికి అయితే షాప్కి వెళ్ళాము. మా వారు మా పాపకి షూ చూస్తున్నారు. సైజులు చూసి తెచ్చేస్తాము మా పాపకి సాక్సులు దొరకలేదండి. కాలు చిన్నది కాటాన సాక్సులు అయితే దొరకలేదు. ఇంకా షూ తీసుకున్న తర్వాత ఇంకా మా బాబుకి హెయిర్ కట్ చేయిద్దామని సెలూన్ షాప్కి అయితే తీసుకెళ్ళాము. ఇంకొకసారి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా అన్ని పనులు చూసుకొని రావాలండి. ఇంకా మళ్ళీ తిరగలేము, ఎండ అయితే బాగా ఉంది బయట. ఇంకా సరే ఎలాగో పని మీద బయటకైతే వెళ్ళేసాం కదా అని
ఒక్కొక్కసారి అన్ని పనులు అయితే చూసుకొని వచ్చేస్తూ ఉన్నాము. మా బావకి జుట్టు అయితే ఏం బాగా పెరగలేదండి. కాకపోతే మా బాబు రింగుల జుట్టు గటన కొంచెం పెరిగినా కూడా అదంతా బాగా ఎక్కువగా కనిపిస్తుంది మా బాబుకి రింగుల జుట్టు గటన. అందుకని ఈసారి బాగా అడుక్కు అయితే కొట్టించేసాము గుండులాగా. కానీ మా బాబు అయితే గొడవ చేస్తూ ఉన్నాడు. హెయిర్ కట్ చేయించుకొని మా బాబుకి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా మా బాబు చూడు మమ్మీ ఎలా ఉంది అని చుట్టూ తిరిగి చూపిస్తున్నాడు. మా బాబు చుట్టూ తిరిగి చూపించేస్తూ ఉన్నాడు. మా బాబు ఎలా ఉంది మమ్మీ, చూడు మమ్మీ నీట్గా ఉందా లేదా, రేపు స్కూల్కి వెళ్తే మళ్ళీ క్లాస్లో పిల్లలు ఎగతాలు చేస్తారు మమ్మీ అని మా బాబు అయితే ఇంక ఏడుస్తూ ఉన్నాడు. ఇంక ఈలోపు హెయిర్ కట్ చేయించుకొని వచ్చి మా బాబుని ఫ్రెష్ అప్ అయితే చేశాను. ఫ్రెష్ అప్ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తూ ఉన్నాను మా పిల్లలకి. ఇంకా మా బావ అయితే మాకు మసాలా కావాలి అన్నాడు. ఇంక సరే ఇంక ఎలాగో ఇంట్లో మరమరాలు ఉన్నాయి కదా అని ఇంకా అవి అయితే వేయించేసి కళాయిలో ఒక 5 నిమిషాలు అయితే వేయించేసేసి పక్కన పెట్టేశాను. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ పానీపూరి కావాలంటండి. పానీపూరి వద్దులే నాన్న, ఇంకా ఈ రోజుకి మసాలా చేసేస్తాను అనేసి ఇంకా ఈ రోజుకి మసాలా అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా అవి పక్కన పెట్టేసిన తర్వాత కళాయి పెట్టేసి కళాయిలో ఆయిల్ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేడెక్కిన తర్వాత కొంచెం కార్న్ఫ్లాక్స్ అయితే వేసి వేయించుతున్నా. కార్న్ఫ్లాక్స్ ఆయిల్ బాగా కాగిన తర్వాతే వేయాలండి. అప్పుడే బాగా తెల్లగా బాగా వస్తాయి. ఆయిల్ కాకుండా వేస్తే అస్సలు వేగవు అవి. చూడండి ఎంత బాగా వేగాయో. వేయించిన తర్వాత పల్లీలు అయితే వేయించుతూ ఉన్నాను. పల్లీలు కూడా బాగా ఆయిల్లో వేయించాలి. పల్లీలు అయితే వేయించేసాను. పల్లీలు వేయించిన తర్వాత ఇంకా మరమరాలన్నీ ఒక బౌల్లో పోసుకొని ఇంకా మరమరాలు కార్న్ఫ్లాక్స్ అయితే బాగా కలుపుతూ ఉన్నాను. కలిపిన తర్వాత కొంచెం పల్లీలు అయితే వేసేసి కొంచెం కలిపేస్తూ ఉన్నాను. వాటిని కూడా కలిపిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టమాటా ముక్కలు, కొంచెం సాల్ట్ అయితే వేసాను. కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఒక దెబ్బ నిమ్మరసం అయితే పిండేశాను. పిండేసిన తర్వాత అదైతే బాగా నీట్గా కలుపుతున్నాను. మసాలాలు మొత్తం కలిసేలాగా విధంగా బాగా కలుపుతూ ఉన్నాను చేపెట్టి బాగా. పచ్చిమిర్చి ముక్కలు అయితే వేయలేదండి. మా పిల్లలు అయితే తినరు పచ్చిమిర్చి ముక్కలు. అందుకని ఇంకా కొంచెం లైట్గా కారం అయితే వేస్తాను. మా వారు కొంచెం కూడా కారం ఏమన్నా వేయి లేకపోతే ఎలాగా అన్నారని కారం వేస్తాను. మా పిల్లలు అయితే అస్సలు తినరు. కారం అయితే వేసేసిన తర్వాత ఇంకా అదంతా నీట్గా కలిపేస్తూ ఉన్నాను. మొత్తం బాగా కలపాలండి. గుజ్జు వచ్చేటట్టుగా కలపాలి. మొత్తం కలిపేస్తూ ఉన్నా.
ఇంకా మసాలా చేసిన తర్వాత కూడా మా పిల్లలకి మసాలా పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మా బాబు మమ్మీ నాకు మళ్ళీ పానీపూరి అని అడుగుతున్నాడు. పానీపూరి వద్దులే నాన్న, ఇంకా ఈ రోజుకు మసాలా తిను, కొంచెం సేపు ఉన్న తర్వాత గులాబ్ జామ్ చేస్తానులే అంటే సరేలే అన్నాడు. ఇంకా సరేలే అని ఇంకా మసాలా అయితే బాగా బాగా కలుపుతున్నాను. మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మా పిల్లలకి మసాలా చూడండి ప్లేట్లో పెడతానంటే బయట బాగుంది, ఇంట్లో బాగుందా? టిఫిన్ పెడతాను. ఇంకా దాంట్లో ఇంకోసారి బయటది కావాలంటే మాత్రం తాట తెస్తాం. పాప ఎలా ఉంది అంటే బాగుంది. ఓకేనండి, పాప ఎప్పుడైనా మనం ఇంట్లోనే చేసుకుందాం. పాప ఇద్దరు హెల్దీగా ఉంటుంది ఇంట్లో. ఓకే నీ థ్యాంక్ యూ చెప్పరా వారు చేసినందుకు. తినేసిన తర్వాత ఇంకా నేను కూడా కొంచెం తినేసాను. తినేసిన తర్వాత ఇంకా గులాబ్ జాములు అయితే చేద్దామని కొంచెం గులాబ్ జామ్ పిండి ఉంటే ఇంకా రెడీ చేస్తున్నా. ఇంకా గులాబ్ జామ్ పిండిలో కొంచెం పాలు వేసి కలిపేస్తూ ఉన్నాను. పిండి ఎక్కువగా పిసకూడదండి, ఊరికి అలా లైట్గా ప్రెస్ చేస్తూ కలిపేయాలి, బాగా పిసకూడదు పిండి. ఇంకా అందులో కొంచెం నెయ్యి వేసి కలిపేసాను. కొంచెం నెయ్యి వేసి కలిపేసిన తర్వాత పక్కన పెట్టేశాను. ఇంకా ఈలోపు పాకం రెడీ చేద్దామని, పంచదార పాకం రెడీ చేద్దామని కడాయి అయితే పెట్టేశాను. పిండి అయితే కలిపేశాను కానీ పంచదార చూస్తే డబ్బాల కొద్దిగా ఉందండి. ఇంకా అందుకని కొంచెం అయితే పట్టేశాను పాకం. కొంచెం కొంచెం పంచదార అంతా కరిగిన తర్వాత కొంచెం యాలకుల పొడి అయితే వేసేసాను. పంచదార మొత్తం కరిగిపోతుంది. కరిగిన తర్వాత కొంచెం లైట్ పాకం వచ్చేంతవరకు చూసుకోవాలి. లైట్ పాకం వచ్చేస్తుంది. లైట్ పాకం వచ్చేసిన తర్వాత ఇంకా దాని మీద అయితే పాకం మారిపోకుండా మూత అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా గులాబ్ జామ్ పిండి అయితే మళ్ళీ మామూలుగా కలుపుకొని ఉండలు అయితే చేసేస్తూ ఉన్నా, చిన్న చిన్న ఉండలు అయితే చేసేస్తూ ఉన్నాను. పిండి మొత్తం చేయలేదండి, ఎందుకంటే పంచదార కొంచెమే ఉంది ఇంట్లో, అందుకని అందులో సగం పిండి అయితే చేసేసాను, సగం పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈసారి ఎప్పుడైనా పంచదార తీసుకొచ్చినప్పుడు చేద్దాంలే అని పెట్టేశాను. ఈలోపు ఉండలు అయితే చేసేస్తూ ఉన్నా. ఉండలు రెడీ అయిపోయినాయి, చేసేసాను. ఇంకా చేసేసిన తర్వాత కడాయి పెట్టేసి కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఉండలు అయితే వేసేస్తూ ఉన్నా. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే పేలుతాయి కొంతమందికి. ఉండలు వేసిన తర్వాత వెంటనే కదపకూడదు, అవి కొంచెం వేగిన తర్వాత కదపాలి. చూడండి ఎలా పొంగాయో. అయితే వేగిపోయాయి. కొంచెం ఉంటే అవి కూడా వేసేస్తూ ఉన్నా. అవి కూడా వేగిపోయాయి. ఇంకా పంచదార పాకాన్ని ఒక బౌల్లో వేసేసి ఇంకా బౌల్లో అయితే ఉండలు వేసేస్తూ ఉన్నాను. కొంచెమే కదా చేశాను పిండి, మిగతా పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా పాకం ఉన్నంత వరకు అయితే ఉండలు చేసేసి వేసేసాను. గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయండి.